రవికుమార్ గారు. రవికుమార్ గారు, ఇప్పుడు వారు అన్నట్లుగా ఒక క్రేజీ సమాధానాలకు పెట్టింది పేరు ఆయన. నిజానికి మీరు అన్నట్టు ఒక అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వ్యక్తి. అండ్ అన్నా హజారే కూడా తాను స్వయంగా మీడియా ముందుకు వచ్చి బాధపడ్డ సందర్భం మొన్నటికి మొన్న. నేను చెప్తూనే ఉన్నాను మద్యం పాలసీ విషయంలో జోక్యం చేసుకోవద్దు, నేను చెప్తూనే ఉన్నా, అయినా పట్టించుకోకుండా ఆయన ముందుకెళ్లారు అని. సో మరి ఇదంతా కూడా అన్కాన్షియస్గా ఏం జరిగింది కాదు కదా. వారు మురళీ మనోహర్ గారు అన్నట్లుగా లిక్కర్ పాలసీ అటు గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి మారడం, 100% ప్రైవేటు వాళ్ళకి లాభాలు తేవడం, దానికి కేజ్రీవాల్ ఓకే అనడం, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, దాని లెక్క ఎక్కడి నుంచి వచ్చింది, మరి గోవా ఎన్నికల్లో ఆ లెక్కలన్నీ చూపెట్టాలి కదా, అది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సపోర్టు ఇవ్వకుండా ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా సినేరియో చూస్తుంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ కాన్షియస్గా అందులో ఉన్నాడనేది ఈవెన్ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. మరి ఈ డొంక తిరుగుడు దేనికోసం, ఏ టార్గెట్గా చేస్తున్నారు అనుకోవాలి? అయితే మీకు రవి గారు ఒక చిన్న విషయం చెప్తాను. ఏ పార్టీ అయినా నడపడానికి కొంచెం డబ్బు అవసరమే. అది ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా నడపడానికి డబ్బు అవసరమే. ఆ డబ్బుని ఏ ఏ మార్గాల ద్వారా సేకరించాలి? అయితే మోడీ గారు అధికారంలో రాకన ముందు వరకు ఈ మార్గాలు ఏంటి? ఈ రాజకీయ పార్టీలకి డబ్బు ఏ విధంగా అందేది, అందితే దాన్ని ఏ విధంగా వీళ్ళు ఖర్చు చేసే వాళ్ళు, ఇదంతా చూస్తే ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేకుండింది. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఆలోచించి ఇదంతా అకౌంటబిలిటీ ఉండాలా, ఎవరు కూడా హవాలా సొమ్ము అంటే అక్రమమైన సొమ్ము రాజకీయ పార్టీలకు ఇస్తే రాజకీయ పార్టీలు కూడా అక్రమార్గులకి ఎంతో కొంత చేయూతని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం సక్రమం చేద్దామని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూడా తీసుకొచ్చేసి బాండ్స్ రూపంలో ఎవరైనా పార్టీలకు విరాళాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా మీకు కూడా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పైన మీకు కొంచెం రిబేట్ వస్తుంది. దాని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ రాజకీయ పార్టీల యొక్క నిధుల సేకరణ కూడా ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా ఉంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని వచ్చారు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రపోర్షనేట్ గా, అంటే వాళ్ళ యొక్క పనిచేసిన దాని ప్రకారము వాళ్ళకు ఉన్నటువంటి ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఆ ప్రపోర్షనేట్ గా ఎవరైతే ప్రజలు ఇవ్వాలనుకుంటున్నారో బాండ్స్ ద్వారా డబ్బులు ఇచ్చారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి మీరు ఒకవేళ చూసుకుంటే ఈ బాండ్లు ఎవరు తీసుకోగలుగుతారు? ఓన్లీ భారతీయులు మాత్రమే, ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండియన్ కంపెనీస్ మాత్రమే ఈ బాండ్స్ కొనుగోలు చేయగలుగుతాయి. బయట కంపెనీస్ కొనుగోలు చేయలేవు. అర్థమవుతుంది, బయట కంపెనీస్ కొనుగోలు చేయలేవు. అయితే నేనేమనుకుంటున్నానంటే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ యొక్క ఫండ్స్ సేకరణ అనేది బయటి వ్యక్తులు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర పన్నుతున్నటువంటి అనేక సంస్థల ద్వారా ఈయనకు ఫండ్స్ అందాయి అనేది రుజువైంది. ఇది ఎప్పుడో ఈ పన్ను మనకు ఇచ్చిన ఇంటిమేషన్ ద్వారా అది రుజువైంది. అయితే ఆయనకు బయట నుంచి అందుతాయి కాబట్టి ఈ బాండ రూపంలో ఇండియాలోని ఈయన తీసుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఈయనకేంటి, ఇంకొక మార్గాన్ని వెతుక్కోవాలి. ఇంకొక మార్గం ఏం వెతుక్కోవాలా? ఈ ఫండ్స్ ద్వారా, అంటే గవర్నమెంట్ పాలసీస్ ద్వారా మనం ఏమైనా, అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అయితే వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు బయట నుంచి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్న వాటిలో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా గవర్నమెంట్ పాలసీస్ ఇక్కడ మనం చేసి దాంట్లో నుంచి ఏదైనా డబ్బుని పార్టీ యొక్క ఫండ్ కాకుండా అట్లీస్ట్ ఎలక్షన్స్ ఖర్చుల మట్టు కన్నా మనం తీయగలగాలని ఒక ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన పుట్టిన వెంటనే ఇప్పుడు కరెక్ట్ గా అదే టైంలో ఆలోచన పుట్టిన తరుణంలోనే ఈ మద్యం పాలసీ ఆలోచించడం. అంటే ఆ మద్యం పాలసీ కూడా వీళ్ళకి వచ్చిన ఐడియానో లేకపోతే ఈ సౌత్ లిక్కర్ ఇది ఆ గ్రూప్ అయితే ఉందో ఆ లాబీ అయితే లాబీ ఇచ్చిన ఆలోచన మనకి తెలియట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే ఈ లాబీ ఇచ్చిన ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాలసీ అనిపిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ పాలసీ ద్వారా వీళ్ళు అనుకున్నది ఏంటంటే దాదాపు ఒక 2,500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి ఆదాయం చూపించవచ్చు, దాని ద్వారా మనం కూడా ఎంతో కొంత వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనే ఒక ఆలోచన ద్వారా వచ్చింది. అయితే ఇంతకుముందు మురళి గారు అన్నట్టుగా ఒకవేళ ఇది సక్రమం అయితే, మీ లిక్కర్ పాలసీ సక్రమం అయితే ఎందుకు విత్డ్రా చేసుకున్నారంటే వెంటనే వీళ్ళు దీంట్లో ఉన్న లూప్ హోల్స్ వాళ్ళకి అర్థమైపోయినాయి. అంటే మనం దొరికే ఛాన్స్ 100% ఉంది, 100% దొరుకుతామని తెలిసిన వెంటనే దాన్ని వాళ్ళు
విత్డ్రా చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, Hmm. ఏదైతే ఈ పాలసీ రూపొందించడంలో ఈ సౌత్ గ్రూప్ అందులో కవిత, మాగుంట రాఘవరెడ్డి, అయ్యరు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో Hmm. వీళ్ళంతా కూర్చొని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు, క్యాబినెట్ కాదు. క్యాబినెట్ కూడా మీకు తెలుసా, క్యాబినెట్ 12 సార్లు కూర్చుందంట. అవునవును. 12 సార్లు కూర్చొని చివరిసారి రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు కూర్చొని ఈ పాలసీని ఆమోదింపజేసుకున్నారంట. Hmm. అంతకంటే ఇది కాకుండా ప్యారలల్ గా ఈ సౌత్ లాబీ కూడా ఢిల్లీలో దాదాపు 6 నెలల పాటు చర్చలు జరిపింది. Hmm. 6 నెలల పాటు ఒక హోటల్లో చర్చలు జరిపింది అనేది మనకు విషయం బయటపడుతుంది. అవును. దాని ద్వారా ఏమైపోయింది, ఇక్కడ కవిత దీంట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చర్చలు జరుగుతున్నాయి, ప్లస్ అక్కడ క్యాబినెట్ మీటింగ్ కూడా జరుగుతున్నాయి. ప్యారల్ గా జరుగుతూ ఉన్నాయి. రెండు మేబీ డేట్స్ డిఫరెన్స్ కావచ్చు, బట్ రెండు కూడా ప్యారల్ గా జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్యారల్ గా ఈ మీటింగ్స్ ఆ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క పాలసీలో ఎంతవరకు పెంచాలా మార్జిన్స్ ఎంతవరకు పెంచాలా, ధరలు ఎంతవరకు పెంచాలా, అదే విధంగా దీన్ని ఏ విధంగా మనము సక్రమము అని చూపించుకునేటట్టుగా ఉండాలా అనే ఆలోచన కూడా చేశారు. అన్ని చేసి ఆఖరికి చిక్కారు. అయితే నేనేమంటున్నా, ఎప్పుడైతే ఈ యొక్క బాండ్స్ ద్వారా వీళ్ళకు ఫండ్స్ రావట్లేదు, బయట నుంచి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీన్ని ఏదో రకంగా ఇప్పుడు ఫండ్స్ అయితే వీళ్ళకి కావాలా, పార్టీ నడపాలంటే కావాలా, ఎలక్షన్స్ కొట్టాలంటే కావాలా, అటువంటి సమయంలో పుట్టినటువంటి ఆలోచన ద్వారా ఈ అక్రమ మార్గం ద్వారా వీళ్ళు బయటికి వెళ్ళి తీసుకోవడం, దీన్ని బయటికి వెళ్ళి ఈ అక్రమ మార్గం ద్వారా దీన్ని డబ్బులు కొన్ని జమ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన వచ్చిన వెంటనే ఈ పాలసీని అది చేశారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనము ఈ దేశ ప్రజానికం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి డబ్బు కావాల్సి వస్తే మోడీ గారు ఒక సక్రమమైన మార్గాన్ని చట్టం రూపంలో ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా మీకు కావాల్సి, అంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇంకా ఢిల్లీలో ఉన్నారు అధికారంలో, పంజాబ్ లో ఉన్నారు అధికారంలో, 2 చోట్ల అధికారంలో ఉన్నారు. మీకు ఎంతో కొంత ఫండ్స్ అయితే రావాలి, మీరు సక్రమంగా తీసుకోవచ్చు. అది లీగల్ గా తీసుకోకుండా మీరు వేరే దారిలో ప్రయత్నం చేశారు. అండ్ దాని ద్వారా మీరు ఎంతో కొంత డబ్బుని వెనకేసుకోగలిగారు హవాలా రూపంలో. దాన్ని ఎలక్షన్స్ కోసం ఖర్చు చేసుకున్నారు అనేది ప్రజలైతే ఆలోచిస్తారు కదా. నేను ఇదే చెప్పదలుచుకున్నా, మనకు రాజకీయ పార్టీ నడపడానికి సక్రమమైన మార్గంలో లీగల్ గా మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు మీరు ఇటువంటి మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు, ప్రజల ద్వారా మీ పార్టీకి విరాళాలు అందట్లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదనే కదా. అందుకే ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీ అండ్ పంజాబ్ ప్రజలు కూడా ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క అరవింద్ కేజ్రీవాల్ అనే ఒక వ్యక్తి, వీడు మామూలు వ్యక్తి కాదు, వీడు పెద్ద దొంగ అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతున్నారు. నమ్మే వీడికి ఎవరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. చాలా విషయాలు అధికారం నుంచి వెళ్ళిపోతే ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. హిందువుల పైన అక్కసు వెళ్ళగక్కుతాడు, కసి వెళ్ళగక్కుతాడు, ఎందుకో తెలియదు. తను ఒక హిందువే, తను చూస్తుంటే ఒక అగ్రకులంలో పుట్టినటువంటి వ్యక్తిలానే ఉన్నట్టున్నాడు. తను అక్కసు వెళ్ళగక్కుతాడు. ఎందుకు అంటే అది తన మైండ్ సెట్ కాదు, తను వెనకుండి ఆడిస్తున్నటువంటి వాళ్ళు, తనకు వెనకుండి ఆడిస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడిస్తున్న మాటలు ఇవి. తను చూడండి, తను శాశ్వతంగా అధికారంలో ఉండాలనుకుంటున్నాడు. తను శాశ్వతంగా అధికారంలో ఉండాలి అంటే తనకి సపోర్ట్ కావాలి. దేశ ప్రజలు మాత్రం, ఢిల్లీ ప్రజలు, పంజాబ్ ప్రజలు మాత్రం ఆ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఫ్యూచర్ లో. తనకి ఇంకేం కావాలా, వేరే మార్గాలు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈయనకు పిలుస్తా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, జార్జ్ సోరస్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, నేను చైనా, పాకిస్తాన్, ఖలిస్తాన్, కెనడా, వీళ్ళందరూ కూడా ఈయన టచ్ లో ఉంటాడు. ఈయన ఇప్పటి నుంచి కాదు, ఈయన ఎప్పుడైతే ఆఫీసర్ గా ఉన్నాడు అప్పటి నుంచి ఈయన టచ్ లో ఉన్నాడు. టచ్ లో మార్గాల్ని కూడా ఆల్టర్నేట్ గా పెట్టుకొని కూర్చొని ఈ మార్గాల ద్వారా తను కూడా డబ్బులు తీసుకొని భారతదేశంలో తన యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రవికుమార్ గారు, మీరు అన్నట్లుగా పార్టీని వ్యాపింపజేయడం దేశవ్యాప్తంగా, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో, ఉద్యమంలో అప్పుడు అందరూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఇప్పుడు రైట్ వింగ్ వాళ్ళు కూడా, అంటే ఏబీవీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు కూడా అన్నా హజారే పిలుపుతో అక్కడికి వెళ్ళి
ఫైట్ చేశారు. అవును. ఇండియా కరప్షన్ మూవ్మెంట్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళతో పాటు కొంతమంది లెఫ్టిస్టులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు రైటిస్ట్ లో ఎవరు లేరు వాళ్ళ వెనక. రైటిస్ట్ మూలాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కేవలం లెఫ్టిస్ట్ లో ఉన్నారు. కావచ్చు వీళ్ళే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.